హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో అయితే మినీ డైలీ రొటీన్ అండి. ఆ రోజు ఏం షూట్ చేయలేదు, కాకపోతే ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియోతో మీ ముందు ఉండాలనేది నా తాపత్రయం. అందుకనేసి అయితే ఈ వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నాను. అక్కడక్కడ చిన్న చిన్న వీడియో క్లిప్స్ అనేవి తీసాను, అదైతే మీతో షేర్ చేసేస్తున్నాను, చూసేసేయండి. ఎర్లీ మార్నింగ్ ఇంకా లేచి లేవగానే 5 నుంచే స్టార్ట్ అవుతుందండి ఈ డైలీ రొటీన్ అనేది. ఇంకా ఇంటి గుమ్మాలు అవి క్లీన్ చేసి సింపుల్ డైలీ అంటే సింపుల్ రంగోలీ పెట్టుకున్నాను అనమాట. మరి హెవీగా కాకుండా అప్పటికప్పుడు ఏం వేయాలని ఆలోచిస్తూ అలా వేసేసాను. ఇంకా వేసుకొని దీపారాధన అనేసరికి 6:30 అయ్యింది. 6:30కి అయితే అంటే నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకునేసరికి 6:30 అనమాట. ఇంకా నైటే రుబ్బు అనేది నానబెట్టుకున్నానండి. ఆ రుబ్బు అయితే ఇంకా అంటే మినపప్పు అనేది నైటే నానబెట్టాను. ఎర్లీ మార్నింగ్ అయితే గ్రైండర్ కూడా వేసుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం లంచ్‌లోకి అయితే పప్పు కుక్ చేద్దామనేసి అయితే పప్పు కుక్కర్‌లో వేసుకున్నాను క్లీన్ చేద్దామని. అదే చిన్న వీడియో క్లిప్పు. ఇంకా మార్నింగే దోసల రుబ్బు అనేది వేసుకున్నాను కదండీ! వెదరు కొంచెం చల్లగా ఉండడం వల్ల రుబ్బు అనేది పులవట్లేదు. ఇంకా మార్నింగ్ వేసిన రుబ్బు అలానే విడిచిపెట్టేసానండి. ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టలేదు. పెట్టకపోయినా అస్సలు పులవలేదనమాట. ఇంకా ఈవినింగ్ కూడా దీపారాధన అన్నీ అయిపోయి, అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ ఏస్తే కొంచెం పులుపు అవుతుందేమో అని 5:30కి అలా అనమాట. అంటే అప్పటికి ఈవినింగ్ దీపారాధన అయిపోయింది 5:30కి అలా. అయిపోయిన తర్వాత అయితే కొద్దిగా సాల్ట్ వేశాను. సాల్ట్ వేసినా కూడా అలానే ఉందండి. నెక్స్ట్ పులవకపోవడమో లేకపోతే ఏంటని తెలీదు. దోసలు కూడా ఒక 2 అలా అనమాట. 2, 3 దోసలు ఏసినంత వరకు కూడా దోసలు కూడా నీట్‌గా రాలేదు. అయితే దోసల్లో అయితే నేనేం యాడ్ చేస్తాను అనేసంటే శనగపప్పు, కొద్దిగా మెంతులు. మా పిల్లలు ఓట్స్ అనేవి డైరెక్ట్‌గా తినరండి. అందుకే దోసలు బ్యాటర్‌లోనే వేసుకుంటాననమాట. దోసల రుబ్బులోనే ఓట్స్ కూడా వేసుకొని కలిపేసి అయితే దోసలు వేస్తూ ఉంటాను. ఇంకా దోసలైతే ఇక్కడ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ అయితే ఇది సండే డైలీ రొటీన్ అనమాట. సండే కూడా అక్కడక్కడ తీసిన వీడియో, అందుకని 2 కూడా కలిపి పోస్ట్ చేస్తున్నాను. సండే రోజు మార్నింగ్ ఇంకా దీపారాధన అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత తనీష్ ఏమో మటన్ కర్రీ తీసుకురమ్మన్నాడు. అందుకని మటన్ గ్రేవీ కర్రీ, నెక్స్ట్ చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశానండి. అవేం వీడియోస్ షూట్ చేయలేదనమాట. అందుకే మీతో షేర్ చేయట్లేదు. ఇవే షూట్ చేశాను. చికెన్ కర్రీ కొంచెమే తీసుకొచ్చారండి. ఒక 100ది అలా తీసుకొస్తే హాఫ్ చేసేసి సగం బిర్యానీలోకి, సగం కర్రీలాగా ప్రిపేర్ చేశాను. ఇదైతే మటన్ ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చారు. మటన్ కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తేనే తింటారనమాట. మా హస్బెండ్ కానీ, మా పిల్లలు కానీ. ఇంకా అదైతే కుక్ చేసేసి తనీష్ దగ్గరికి అయితే వచ్చామండి. వచ్చిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళాము అంటే ఇంకా ఔటింగ్‌కి అయితే తీసుకొస్తాము. ఇంక ఫుడ్ ఎలానో ఇంట్లో నుంచే తీసుకెళ్ళాం కనుక ఒక ప్లేస్‌లో అయితే తినేసి కాసేపు అలా బీచ్‌లో కూర్చుందాం అనేసి అయితే వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు తనీష్ అలా చిన్న వీడియో తీస్తానమ్మా ఉండుండి డాడీ నువ్వు అంటే అలా అయితే కూర్చొని ఉన్నాం. అయితే ఈ వీడియో తీసుకున్నాక బీచ్‌కి వెళ్ళాక మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.